హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మన ఛానల్కి స్వాగతం. ఈరోజు టమాటా రైస్ చేస్తున్నా. ఈ రైస్ అయితే మస్తు ఉంటుంది. టిఫిన్ బాక్స్లో కూడా అయితే తొందరగా అయిపోద్ది. పిల్లలు కానీ పెద్దలు కానీ మంచిగా ఉంటుందండి. ఈ రైస్ చేసుకుంటే మనకి ఒక 10 నిమిషాల్లో అయిపోయేదంటే ఇదే అనమాట. నేనైతే ఒక చిన్న గ్లాసుడు బియ్యం అన్నం వండిన, ఒక చిన్న పావుసేరు అన్నం అనమాట. దీనికి ఒక పెద్ద సైజు టమాటాలు 3 పడతాయి. వీటిని మంచిగా శుభ్రంగా కడుక్కొని మంచిగా కట్ చేసుకున్నా అండి. ఇట్లా కట్ చేసుకొని మిక్సీలో వేసుకున్నా. దీన్ని మిక్సీలో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మంచిగా మెత్తగా బాగా గ్రైండ్ చేసుకొని ఎక్కడ కూడా ఒక తొక్క కూడా ఉండకుండా ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి టమాటా అనేది. ఇట్లయితే పిల్లలకి టమాటాలు తగలవు, మంచిగా తింటారనమాట రైస్లో. అట్లా రెండు స్పూన్ల ఆయిల్ పోయాలండి. నేను చూపిస్తున్న గంటెతోటి. మాదైతే ఆయిల్ వచ్చేసి ఇదే గంటె. ఇట్లా ఆయిల్ మంచిగా వేడెక్కాలండి. ఆయిల్ వేడెక్కినాక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఒక ఏలక్కాయ, ఒక లవంగ, అలాగే సాజీదా, మంచిగా బిర్యానీ లాగే ఉంటుంది ఈ రైస్ అనేది. కానీ చాలా తొందరగా అయిపోద్ది. దీన్ని మంచిగా అసలుకి నేను అప్పుడప్పుడు ఎక్కువ ఇంట్లో పని ఉందనుకోండి, ఇలాంటి రైస్ చేసేస్తా. నాకు ఎమ్మటే అయిపోద్ది 5-10 మినిట్స్లో ఈ రైస్ అనేది. పొద్దున్నే నాకు ఇట్లా రైస్ చేసి పిల్లలకి ఇస్తే మంచిగా తింటారండి. ఈ రైస్ అనేది బిర్యానీ లాగా మంచిగా అనిపిస్తుంది వాళ్ళకి తినేటప్పుడు కూడా. ఇంకా ఈ టమాటా గ్రేవీని ఇందులో పోసేయాలి. టమాటాని గ్రైండ్ చేసినాం కదా బాగా, దాన్ని వచ్చి ఇందులో పోసి పచ్చి వాసన మంచిగా వీటి మసాలాలు అన్నిటికీ పట్టేటట్టు మంచిగా కలపాలి. ఈ దినుసులకి కలిపేసి స్లిమ్లోనే పెట్టాలండి. కొంచెం మంచిగా వేగాలన్నమాట, పచ్చివాసన పోయేదాకా వేగితేనే ఈ టమాటా రైస్ బాగుంటుంది. కొద్దిగా మూత పెట్టుకోవాలి, మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. మళ్ళీ ఒక 2-3 మినిట్స్ తర్వాత ఇలా ఉడుకుతుంటుంది కదా, ఆ తర్వాత మనం వచ్చేసి దీంట్లో కొంచెం పసుపు అనేది వేసుకోవాలండి. ఇక నేను చూపిస్తున్నంత పసుపు, ఈ పసుపును కూడా వేసుకొని మంచిగా కలపాలి. ఇది ఎంత బాగా ఎర్రగా వేగితే మనకు టమాటా రైస్ అనేది అంత టేస్ట్గా ఉంటుంది. ఈ రైస్ అయితే ఇంకా మా పిల్లలు అయితే అడిగి మరీ చేయించుకుంటారనమాట. టమాటా రైస్ అనేది అంటే వేరేలాగా కూడా చేసుకోవచ్చు. మనం ఉల్లిపాయలు కట్ చేసుకొని టమాటాలు కట్ చేసుకొని అలా కూడా చేసుకోవచ్చు. అలా అయితే కొంచెం లేట్ అయ్యింది. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ రైస్ అనేది. కొంచెం టమాటాలు కూడా ఎక్కువ వేసుకోవచ్చు, వేసుకున్నా కానీ బాగుంటుంది అనమాట. ఇంకా దీన్ని మంచిగా పసుపు వేసి కలుపుకున్నాం కదా, మూత పెట్టి ఇంకొక 2-3 మినిట్స్ తర్వాత కొంచెం వేగినాక ఈ మూత అనేది తీసుకోవాలండి. తీసుకొని దీంట్లో సాల్ట్ వేసుకోవాలి, రుచికి సరిపడినంత. మనకు రైస్కి ఎంత సరిపోద్దో అంత. లాస్ట్లో అంతా అయిపోయినాక కూడా ఒకసారి ఉప్పు చూసుకొని మళ్ళీ కూడా వేసుకోవచ్చు. ఇలా మంచిగా వేగనివ్వాలి. ఇది స్లిమ్లోనే పెట్టాలండి. ఈ టమాటా గ్రేవీ అనేది హైలో పెట్టేస్తే మాడిపోద్ది అనమాట. అందుకనేసి నేను స్లిమ్లోనే పెట్టి దీన్ని మంచిగా మగ్గనిస్తున్నా. ఇట్లా మంచిగా నూనె అనేది తేలుతూ ఉంటే మనకు మంచి వాసన వస్తుంది. టమాటా ఈ మంచిగా బిర్యానీ ఆకు, లవంగాలు, పట్ట, బిర్యానీ వాసన వస్తుందండి మంచిగా. దీనికి ఒక 2 నిమిషాలు వచ్చేసి మూత పెట్టుకుందాము. మూత పెడితే కొంచెం మంచిగా తొందరగా నీరు వచ్చేసి మగ్గుతుంది అనమాట. ఇట్లా మంచిగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కలపకపోతే అడుగు అనేది అంటుద్ది అనమాట. అందుకనేసి నేను ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను. ఈ రైస్ అనేది బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి ఇలాంటి రైస్. పిల్లలు అయితే మస్తు మంచిగా తింటారు. నేనైతే నిజమే చెప్తున్నాను అనమాట. ఎందుకంటే బిర్యానీ చేయాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అందుకే ఇలాంటి రైస్ చేస్తా అప్పుడప్పుడు. ఇట్లా చేసి పెట్టుకుంటాండి నేను పిల్లలకి. ఇగో రైస్ అయితే వండినా, ఆ రైస్ అయితే సరిపోద్ది. దాంట్లో సగం వేసినా సరిపోద్ది, ఫుల్ వేసినా సరిపోద్దండి. ఇంకా అందరికీ రావాలి కాబట్టి మొత్తం వేస్తా. ఇంకా ఇట్లా మంచిగా ఆయిల్ అనేది పైకి తేలితే మనకి ఈ గ్రేవీ మంచిగా టమాటా అనేది అయినట్టు. దీంట్లో కొంచెం అల్లం కూడా వేసినండి, స్కిప్ అయింది అది. పసుపు వేసినాక ఒక 2 మినిట్స్ తర్వాత అల్లం కూడా వేసిన. మీకు ఇష్టమైతే కొంచెం కారం వేసుకోవచ్చు, లేదు అంటే పిల్లలు తినరు అంటే ఇలాగే మన రైస్ అనేది వేసుకోవచ్చండి. నేనైతే పిల్లల కోసం కాబట్టి ఇంకా కారం అనేది వేయను, లవంగా వేసిన కదా అదే సరిపోద్ది నాకు. ఒకవేళ మీకు కారం వేసుకోవాలంటే మీకు రుచికి సరిపడ కారం వేసుకోవచ్చు. వేసుకొని కొంచెం మగ్గనిచ్చేసి ఈ టమాటా రైస్ అనేది చేసుకోవచ్చండి. ఫైనల్గా ఈ విధంగా టమాటా రైస్ అనేది వచ్చేసింది. బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ రైస్ అనేది. చూడండి, మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రైస్ అయితే ఖచ్చితంగా పిల్లలు ఇష్టంగా తింటారండి. ఒక బాయిల్ ఎగ్తో ఇవ్వండి, మంచిగా తింటారు.